క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. ఈ మాటలు సొలొమోను మహారాజు రాసిన సామెతల గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ నేను అనంటే ఎవరైతే బుద్ధిహీనముగా దేవుని ఆజ్ఞకు దేవుని వాక్యానికి లోబడకుండా ఈ లోక సంబంధమైన శరీరాశల వైపు లస్టులోకి వెళ్ళిపోయారో వాళ్ళు అంట ఇలాగ చెప్పుకొని మూలుగుతారు అని సొలొమోను మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఎవరైతే దేవుని వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞలకి గైకొనకుండా దేవుడు పిలుస్తున్నప్పుడు రాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా తప్పిపోయిన వాళ్ళు ఉంటారో, తప్పిపోతూ వ్యర్థమైన వాటి వైపు శరీరాశల వైపు లోకాశల వైపు వెళ్ళిపోతారో వాళ్ళు ఈ మాట వాళ్ళతో వాళ్ళు అనుకుంటారంట. నేను సమాజ సంఘముల మధ్య నుండినను అంటే వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే సమాజ సంఘముల మధ్య ఉన్నారు. అంటే సమాజంలో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో దేవుని వాక్యం బోధింపబడుతుంది, దేవుని యొక్క సన్నిధి అక్కడ నడుస్తుంది. అవి విన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ శరీర ఆశలు, వాళ్ళ నేత్రాశ, వాళ్ళ జీవపుడంబం వాళ్ళని అధిగమించడం వల్ల వాళ్ళు ఏమైపోయారంట, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను. అంటే వాక్యం విన్నారు, వాక్యానుసారంగా జీవించడానికి చాలాసార్లు తీర్మానం తీసుకున్నారు. కానీ ఆ దౌష్ట్యమునకు లోబడుటకు అంటే ఆ వాక్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమైపోయిందంట. అంటే చాలా వరకు వాక్యానికి లోబడుతూ ఉండేవారు, అంతలోనే శరీరాశల్లో నేత్రాశలో జీవపుడంబంలో పడిపోతుండేవారు అనమాట. అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. అంటే సమయం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బుద్ధి లేని కన్యకులు ద్వారం మూయబడిందో ఆ తర్వాత వాళ్ళు అంటారు కదా, మేము కూడా మిమ్మల్ని ఎదుర్కోలేక వచ్చామన్నా నేనెవరినో మీరెవరో నేను ఎరగను అని యేసయ్య చెప్పినట్టు ఇక్కడ కూడా సమయం అయిపోయిన తర్వాత వీళ్ళకి మూలుగుతుంటారంట. కొంచెమే ఎడమైంది మేము ఆ దౌష్ట్యము నుండి లోబడ్డాకుండా ఉండడానికి, లేకపోతే మేము ఆ వాక్యానుసారంగా జీవించకపోవడానికి కొంచెమే ఎడమైంది. ఆ కొంచెం మేము ట్రై చేస్తుంటే అవుతుండే, ఆ కొంచెం మేము వదలకుండా పట్టుకొని ఉంటే అవుతుండే, ఆ కొంచెం సేపు మేము దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉంటే బాగుండు అని మూలుగుతుంటారంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు తెలియజేస్తున్నారు కదా, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము లైట్గా తీసుకోకుండా ప్రతి విషయంలో కూడా ఎంత మనము చేయగలమో అంతగా చేసినప్పుడు మనము మూలిగే వారంగా కాక దేవుని సన్నిధిలో సంతోషించే వారంగా ఉంటాము. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడా ఈ లోకాశలు, శరీరాశలు, నేత్రాశ, జీవపుడం మనల్ని వెంటాడుతూనే ఉంటాయన్నమాట. కానీ వాటన్నిటినీ మనము దేవుని సన్నిధిలో వదులుకొని దేవుని కొరకు జీవించినప్పుడు ఆయన మనము సంతోషపెట్టగలుగుతాం. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.